సో నేను ఇన్వైట్ చేస్తున్నాను ఆ గ్రేట్ మెంటర్ రాజేష్ సార్ని. సో ప్రతి ఒక్కరు కూడా బుక్ అండ్ పెన్ తో ఓపెన్ మైండ్ తో హోల్ హార్టెడ్ గా ఆ యొక్క ట్రైనింగ్ ని తీసుకోవడానికి రెడీగా ఉండండి ఫ్రెండ్స్. హార్టీ వెల్కమ్ పవర్ అకాడమీ గురు, కోచ్, మెంటర్ రాజేష్ కర్పాల సార్. హార్టీ వెల్కమ్ సార్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద జూమ్ మీటింగ్. నిన్న మార్నింగ్ అందరూ చాలా చాలా బాగా షేర్ చేశారు, చాలా 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 హార్ట్ఫుల్ గా షేర్ చేశారు. సో ఎందుకంటే మన ట్రైనింగ్ ని మీరు చాలా చాలా వాల్యుబుల్ గా తీసుకున్నారు, అందరూ మనసులోకి వెళ్ళింది. సో ఒక మీకు రానున్న రోజుల్లో జరగబోతున్న క్వాలిటీ ట్రైనింగ్స్ కి ఫస్ట్ ప్రోగ్రామ్ గా మనం మొన్న ఎక్సలెంట్ ట్రైనింగ్ చేసుకున్నాం. ట్రైన్ ద ట్రైనర్ అనేది ఎలా ఉంటది అనే దానికి ప్రతి ఒక్కరికి దాని యొక్క వాల్యూ అర్థమైంది కదా. సో నిజంగా మనం అవి మనసులోకి తీసుకుని 100% ఫాలో అయితే, ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ రాకపోవటానికి ఇంకా లేదు, ఛాన్స్ లేదు. ఎస్ ఫ్రెండ్స్, మనం చాలా వాల్యుబుల్ టాపిక్ మనం అర్థం చేసుకున్నాం. మనందరం ఫైనాన్షియల్ గా సో ఎదగాలి, ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి, ఇంకా భవిష్యత్తులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అనే ఒక డెసిషన్ తీసుకున్నారు. సో అనేది అందరికీ ఉంది, డ్రీమ్ ఉంది, ఎస్ ఆ గోల్ కూడా ఉంది. ఓకే, అయితే మరి మనందరికీ డబ్బు సంపాదించాలి, ఆర్థికంగా మనం స్థిరపడాలి, మన ఇబ్బందుల నుంచి బయటపడాలి, మన ఫ్యామిలీకి సౌకర్యాలు సమకూర్చాలి, అందరూ పనిచేసే దానికోసమే, క్యాష్ కోసమే. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో అలాగే హడావుడిగా వస్తారు కానీ ఆ క్యాష్ పొందాలంటే మనలో క్యాష్ ఉండాలి, KASH క్యాష్ ఉండాలి అనేటువంటి విషయాన్ని క్లారిటీగా అర్థం చేసుకునే అవకాశం మొన్న అటెండ్ అయిన వాళ్ళందరికీ వచ్చింది. ఎస్ నిజమే, నేను క్యాష్ కోసం తాపత్రయపడుతున్నాను, కానీ నాలో క్యాష్ ఉండాలి కదా అనేది అర్థం చేసుకున్నారు. ఒక 3 నెలలు బేసిక్ ట్రైనింగ్, 6 నెలలు అడ్వాన్స్ ట్రైనింగ్, అంటే నెలకి 1,00,000 రూపాయలు సంపాదించడం మామూలు విషయం కాదు కదా. ఎంతో చదువులు, PhDల వరకు కూడా చదువుకుని ఆ 1,00,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. పెద్ద చదువులు చదువుకుని కూడా ఇవాళ సో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 1 lakh పర్ మంత్ అంటే 12 lakhs యానం కి, సంవత్సరానికి 12 lakhs ప్యాకేజ్ అంటే వాళ్ళు చాలా మంచి ప్యాకేజ్ లో ఉన్నట్టు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, MBAలు, బీటెక్లు, ఎంటెక్లు అందరూ 30,000, ఓకే 25,000, 40,000 మాక్సిమం అలా సంపాదించుకునే సిచ్యుయేషన్ ప్రస్తుతం. అలానే జాబులు లేక కింద మీద పడుతూ, ఉన్న జాబులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత పోరాటాలు చేస్తున్నారు. సో మరి లక్షల మంది. అలాంటిది ఇక్కడ వెస్టేజ్ మనకి ఓకే ఒక చక్కని కెరియర్ ప్రాసెస్ ఇచ్చింది. మీరు స్టెప్ బై స్టెప్ ఇలా ఎదగండి, నేను మీకు ఇలాంటి అవకాశం ఇస్తున్నాను అని కంపెనీ మనకి ఇస్తుంది అవకాశం. కాబట్టి మనం సక్సెస్ అవ్వాలంటే ఓకే ఖచ్చితంగా సిస్టమ్ని అర్థం చేసుకోవాలి, సిస్టమ్ని ఫాలో అవ్వాలి, ఓకే అనే విషయాన్ని మన అటెండ్ అయినటువంటి ఫ్రెండ్స్ అందరూ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. సో అటెండ్ అయిన ఫ్రెండ్స్ కి మరొక్కసారి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. అదేవిధంగా నిన్న ఫీడ్బ్యాక్స్ అద్భుతంగా ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా చాలా హార్ట్ఫుల్ గా, ప్రతి ఒక్కరు అన్నమాట, ఎవ్వరు మిస్ కాలేదు, అందరూ కూడా హార్ట్ఫుల్ గా ఇది కోరుకున్నది, మార్పు అనేది, చేంజ్ అనేది. మనకు అక్కడ ఇమ్మీడియట్ గా మనం తీసుకున్న ఫస్ట్ 2 నిర్ణయాలు ఏంటంటే, ప్రతి ఒక్కరు ఓనరే ఇందులో, మన అప్లైన్ బిజినెస్ కాదు ఇది, నా బిజినెస్ అని ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా తీసుకోవాలి. రెండోది, చేంజెస్ ని వెంటనే తీసుకోవాలి. మీ మెంటర్ ఏం సజెషన్ చెప్తే అది వెంటనే, మీరు మీటింగ్ కి రండి అంటే రావటమే, లేకపోతే మీరు ఇది చెయ్యండి అంటే చేయటమే. అంటే మరీ అంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా సో మన మెంటర్ మనకి సపోర్ట్ చేస్తారు, మన అప్లైన్ మనకి సపోర్ట్ చేస్తారు. సో కాంట్ బట్ అయితే తప్పని పరిస్థితి అయితే, కాబట్టి లెవెల్ బెస్ట్ సాధ్యమైన పూర్తిగా మనం మన మైండ్ తో కాకుండా మెంటర్ మైండ్ తో పనిచేస్తే
సక్సెస్ గ్యారంటీ అనే విషయాన్ని తెలుసుకున్నారు. చేంజ్ తీసుకోండి. అందుకనే సో కొంతమంది ఫ్రెండ్స్ విషయంలో చెప్పాను నేను, యూనిఫామ్ మెయింటైన్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ గా ఉండాలి, ఎలా ఉండాలి, ప్రతి టాపిక్ వచ్చింది. మీకు ఇది రాలేదు అంటానికి లేకుండా సో మీకు ఆ రోజు అన్ని కవర్ అయినాయి చాలా బాగా. కాబట్టి అందరూ మనసులోకి తీసుకున్నారు చాలా ఉత్సాహంగా. సో నేను సక్సెస్ అవ్వాల్సిందే, 2024 మన టీం కూడా సక్సెస్ ఇయర్ కావాలి, నాకు సక్సెస్ ఇయర్ కావాలని అందరూ గోల్ సెట్ చేసుకున్నారు. ఎస్, మరి చక్కగా నాతో సిగ్నేచర్ కూడా చేయించుకున్నారు కదండి. సో అందరికీ మరొకసారి ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో మరొకసారి మిగతా ఫ్రెండ్స్ కూడా అటెండ్ అయిన వాళ్ళు, అటెండ్ అవ్వని ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది మరొకసారి క్లారిటీ చేసుకోండి. ఎందుకు సక్సెస్ అవుతారు, ఎలా సక్సెస్ అవ్వాలి అనేది మొన్న క్లియర్ గా తెలుసుకున్నారు. సక్సెస్ అవ్వాలంటే క్యాష్ ఉండాలి, KASH నాలెడ్జ్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, ఓకే, తర్వాత హ్యాబిట్స్ చేసుకోవాలి అని, అలవాట్లు చేసుకోవాలి అని. ఏం అలవాట్లు ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది మరొకసారి మీకు క్లారిటీ ఇస్తాను. తెలుగులో PPT వస్తుంది, చూసుకోండి. అందరూ కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, చక్కగా అర్థం చేసుకోండి. ఓకే, రైట్. సో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, రైట్. చూడండి, వెస్టేజ్ లో ఎందుకు ఫెయిల్ అవుతారు. మనం ఈ బిజినెస్ లోకి షాంపూ సబ్బులు అమ్మడానికి రాలేదు. ఫస్ట్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మందికి అవగాహన, బయట కొత్త వాళ్ళకి ఇది సబ్బులు పేస్ట్లు షాంపూలు అమ్మే బిజినెస్, సెల్లర్స్ వీళ్ళు, సేల్స్ మ్యాన్ సేల్స్ గర్ల్స్ అన్నట్టు అట్లా కొంతమంది కూడా అలానే భావించి ఇక ప్రోడక్ట్ల మీదే తిరుగుతూ ఉంటారు. ఓకే, కాబట్టి సో మనకు అర్థం అవ్వాలి ఫస్ట్ ప్రతి ఒక్కరికి. మనం ఈ బిజినెస్ లోకి, నేను కండక్టర్ అనే ఒక చిన్న ఉద్యోగంలో వచ్చిన దాని నుండి వచ్చిన నేను ఎప్పుడు కూడా ఒక సెల్లర్ లాగా చూపించలేదు. షేరింగ్ వేరు, సెల్లింగ్ వేరు. అంటే మనం ప్రోడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం అందరికి, ఓకే, మనకు పరిచయస్తులకి, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళకి, ఓకే. అయినంత మాత్రాన మనం ఒక సెల్లర్ లెక్క వాళ్ళకి కనిపించకూడదు. మనం వాళ్ళకి ఒక సొల్యూషన్ చెప్పేటువంటి మనం ప్రొఫెషనల్ గా నీట్ గా వాళ్ళకున్న ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పే షేరింగ్ చేయాలి. కానీ మనం సేల్స్ పర్సన్ లాగా ఈ కదిలిస్తే ప్రోడక్ట్లే చెప్తుంటారు కొంతమంది. దానివల్ల చూసే వాళ్ళకు కూడా ఈ అమ్మకాల వ్యాపారం మనం ఎక్కడ చేస్తాం, అసలు మనం సేల్ చేయగలమా, ఈ వెంటనే రేట్లు చూస్తారు. ఈ రేట్లు చూసి మాట్లాడే వాళ్ళు ఏంటి, వాళ్ళు భావన అలాగుంది, మనం వాడాలి అమ్మాలి, మనం వాడాలి అమ్మాలి, ఇదే బిజినెస్ అనుకుంటారు. కానీ ఇది పవర్ఫుల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక నెట్వర్క్ బిల్డ్ చేయటము. మనకి చాలా మంచి ఆఫర్ ప్రైజ్లు వస్తాయి, అసలు రేట్ MRP రేట్ కాదు, మనకి సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి అర్థం కాదు. ఓకే, కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సో మనం సేల్స్ బిజినెస్ లో లేము, ఈ విషయం ఫస్ట్ మనకి అర్థం అవ్వాలి. ఓకే, తర్వాత వచ్చేసేసి మనం జనాలతో కలిసి బిజినెస్ బిల్డ్ చేయడానికి, లైఫ్ చేంజ్ చేయడానికి వచ్చాము అనేది ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సిన విషయం. అలానే కొంతమందికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక ఏంటి అంటే మొహమాటం ఉంటది కదా, కాంప్లెక్స్ ఉంటది కదా. సో అప్లైన్ కలవరు, మీట్ అవరు. సో ఆ డౌట్స్ లోపల పెట్టుకుని అడగరు అనమాట. సో కాబట్టి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక ఎవరిని అడగకుండా ఉంటారు. ఓకే, దానివల్ల వాళ్ళు ముందుకు వెళ్ళటానికి వాళ్ళకి అడుగు పడదు. అలానే కొంతమంది ఏమో చేద్దాం అనుకుంటూ కాలయాపన చేస్తూ ఆల్రెడీ వాళ్ళకి పోస్ట్ పోన్ చేయటము, కొంత లేజినెస్ ఉండటం వల్ల వాళ్ళు కూడా సక్సెస్ లోకి వెళ్ళరు. అలానే కొంతమందికి ఏమో స్టార్టింగ్ లో మనం చెప్పుకునేదే నెగిటివిటీ. కొంతమందికి, డెఫినెట్ గా ఎక్కువ మందికి, అందరికి ఆల్మోస్ట్ ఫస్ట్ నెగిటివ్సే వస్తాయి. ఓకే, దానికి నిరుత్సాహపడతారు. అరే అది సహజం అని మైండ్ ప్రిపేర్ చేసుకున్నారని. ఎందుకంటే వాళ్ళకి తెలియదుగా, వాళ్ళకి తెలియక వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు, ఆ నెగిటివ్ చెప్తారు. ఏంటి ఇందాక అన్నట్టు ఇది సేల్స్ బిజినెస్, లేకపోతే ఇంతకుముందు చాలా కంపెనీలు వచ్చి వెళ్ళిపోయినాయి, ఇది వర్కౌట్ కాదు. ఓకే, సో రకరకాల డౌట్స్ తో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి తెలిసి తెలియని పరిజ్ఞానంతో. దాంతో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు వీళ్ళు, మన డిస్ట్రిబ్యూటరు డిసప్పాయింట్ అవుతారు. ఒక 2, 3, 4 నెగిటివ్ చెప్పేసరికి అమ్మో ఇది మనకు వర్కౌట్ అవుదని చెప్పేసి. ఓకే, అదే విధంగా ఇక 2, 3 జాయిన్ చేసి ఇంకా కొత్త రిక్రూట్మెంట్స్ మీద ఫోకస్ చేయరు, ఇక వాళ్ళ మీదే వాళ్ళే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళేమో పూర్తిగా ఇన్వాల్వ్ అవరు.
దాంతో ఇది మనకు వర్కౌట్ అవ్వదు అనుకుంటారు కొంతమంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జాంపుల్, ఒక్కొక్క ఉదాహరణలో వాళ్ళు బ్యాక్ స్టెప్ చేస్తారనమాట. అదే విధంగా ఇది మన అందరికి ఎక్కువ మందికి వర్తిస్తది. ఎంతసేపు సీరియస్ లేని వారి పైన దృష్టి పెట్టి వాళ్ళతోనే పని చేద్దాం అనుకోవటం. ఎంతసేపు సీరియస్‌నెస్ లేదు లైఫ్‌లో. ఏదన్నా సాధించాలి, మనం లైఫ్‌లో ఎదగాలి, మనకంటూ డ్రీమ్స్ వీటిని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఒట్టిగా కలలో కనే కలలు గాదు. మనం సాకారం చేసుకోవాలంటే వాటిని లక్ష్యాలుగా పెట్టుకొని ఒక సిస్టమాటిక్ ప్రాసెస్‌లో అచీవ్ చేసుకోవాలి అని అంత ఆలోచన ఉండదు వాళ్ళకేదీని. సో, మరి అలాంటి సీరియస్‌నెస్ లేని వాళ్ళేంటంటే వాళ్ళేదో తిరుగుతుంటారు. చాలా సర్కిల్ ఉంటది. లేపోతే పాలిటిక్స్‌లో ఉంటారు. ఇంకో దానిలో ఉంటారు అని వాళ్ళకేమో సీరియస్‌నెస్ ఉండదు. వాళ్ళ వెంట పడుతూ ఉంటారు. వాళ్ళనే ఇన్వాల్వ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఓకే. దానివల్ల ఈ వ్యక్తికి నీరసం వస్తది మన వ్యక్తికి. రైట్? అదే విధంగా డూప్లికేషన్ నేర్చుకోకపోవటం. చూడండి ఎంత మంచి పాయింట్స్ ఉన్నాయో. డూప్లికేషన్ నేను చెప్పినట్టే ఏదైతే మెంటర్‌గా మీకు ఇంత సక్సెస్‌ఫుల్ లీడర్‌గా క్యాష్ చెప్పాను. యెస్ చక్కగా తీసేసుకొని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. అవి మనం పని చేస్తూ నేర్చుకునేది ఈ బిజినెస్‌లో. సో, చాలా ఏంటంటే ముందు ట్రైనింగ్ అయ్యాకే మరి ఆ జాబ్‌లోకి ఎంటర్ అవ్వాలి ఏదైనా బయట. కానీ ఇక్కడ నేర్చుకుంటూ చేస్తాం ఈ వర్కు. కాబట్టి నేను చెప్పినట్టే ఒక 3 మంత్స్ బేసిక్ లెర్నింగ్ ఉంటది. ఇంకో 3 మంత్స్ అడ్వాన్స్ లెర్నింగ్స్ ఉంటాయి. అంటే 6 మంత్స్‌లో మీరు చాలా బెస్ట్‌గా తయారవుతారు. మీరు సిస్టమ్‌లో ఉంటే మన సబ్జెక్ట్స్ ఒక 6 నెలల్లో మీరు మంచిగా నేర్చుకుంటారు. మాక్సిమం అది కూడా. ఈ 6 నెలల్లో మీరు మినిమమ్ ఒక 10,000 ఇన్‌కమ్‌కొస్తారు. 20,000కి రావచ్చు, 40,000కి రావచ్చు. బట్ డెఫినిట్‌గా ఒక 10,000 ఇన్‌కమ్‌కొస్తారు. లెర్నింగ్ పీరియడ్ దాటుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీకు అట్లాంటి విషయాలు నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. అలానే టీమ్ నిర్మాణం సరిగ్గా చేయకపోవటం. టీమ్ బిల్డింగ్ ప్రాసెస్ అని చెప్పాను మీకు. అది నేర్చుకోకపోవటం. అది సరిగ్గా చేయకపోవటం. ఇంకొకటి 5 సీస్ లీడర్‌షిప్ క్వాలిటీస్ లేకపోవటం. వాటిని డెవలప్ చేసుకోకపోవటం. రైట్? చూసారా? ఇవి మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నారు పీపుల్ మీకు బయట మేము ఇదివరకే చేసాం. ఎక్కువ మంది సార్ మేము వెళ్తున్నాం సార్ ఆల్రెడీ మేము వెస్టేజ్ మాకు ఐడీ ఉందంటున్నారు. మేము చేసాం అంటున్నారు. అనేది ఎక్కువ మంది ఫీడ్‌బ్యాక్ చెప్తున్నారు. సో, ఇవే వాళ్ళు ఎలా చేశారు? అదే క్వెషన్ అన్నమాట. అసలు సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఏంటి? డబ్బు సంపాదించడం గదా! మరి డబ్బెలా వస్తాయి? అసలు వెస్టేజ్‌లో డబ్బెలా వస్తాయి? ట్రైనింగ్స్‌కి ఎన్ని అటెండ్ అయ్యారు? ఆ ఫెయిల్ అయిన వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు కనుక్కోండి మీరు. ఎన్ని ట్రైనింగ్స్‌కి అటెండ్ అయ్యారు అంటే, ఏదో వెళ్ళామండి మీటింగులకి 2, 3 మీటింగులకి. ఎళ్ళటం కూడా సగంలో ఎళ్తారు. ఓకే. ఒక గంట, గంటన్నర లేట్‌గా ఎళ్తారు. 2, 3 సార్లు చూస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా కొంతమంది అంతే 2 మీటింగులకొస్తారో లేదో, మళ్ళీ మీటింగా? అస్సలు ఆళ్ళకి అర్థం కాలేదు. కానీ మొన్న మీటింగ్ అయిన వచ్చిన వాళ్ళకి మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఇక నేను చెప్పక్కర్లా ఇక. ఎవరు చెప్పక్కర్లా. ఆ మీటింగ్ వాల్యూ ఏంటనేది చ చాలా క్లియర్‌గా అర్థమైపోయింది. ఓకే. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీటింగ్స్‌తో చేస్తే ఈజీ అయిపోద్ది. సింపుల్ అయిపోద్ది. మీటింగ్స్ లేకుండా చేస్తే టఫ్ అయిపోద్ది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు పక్కకెళ్ళిపోతారు. బయట నేను మాటలు చెప్తున్నాను, తిరుగుతున్నాను. ఓకే. ప్రొడక్ట్స్ బాగా కొంతమందికి ఇచ్చేస్తున్నాను. జాయినింగ్‌లు ఐడీలేసేస్తున్నానంటారు. మీటింగ్స్ రారనుకోండి. అస్సలు వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం గాదు. ఇప్పుడే ఇవి చెప్పినట్టే ఎలా నిర్మించుకోవాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మనం స్ట్రక్చర్ జేసుకోవాలి, ఇలాంటి చాలా నాలెడ్జ్ మీకేమేంటో చెప్పడం జరిగింది. అవన్నీ రావు. మీటింగ్స్‌కొచ్చిన వాళ్ళు సో, అప్లయన్స్‌తో కలిసి యాడ్ అవుతారు. అసోసియేషన్‌లోకొచ్చినట్టు అసోసియేషన్ మన 5 పవర్స్ 1 బై 1 పవర్ ఆఫ్ అసోసియేషన్, పవర్ ఆఫ్ సబ్మిషన్ ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. ఓకే. కాబట్టి మనం కనుక్కోవచ్చు ఫెయిల్ అయిన వాళ్ళు అసలు ట్రైనింగ్స్‌కి అటెండ్ అయ్యారా లేదా? ఎన్ని అటెండ్ అయ్యారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఓకే. మీరు సరే ఇప్పుడు నేను చెప్తాను కొంతమంది సీనియర్స్ ఉంటారు. అస్సలు అనుభవాలు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా ఉన్న సీనియర్స్ ఉన్నారు. ఇంతవరకు ఒక వాళ్ళ టీమ్‌కి చూడండి మన గ్రూప్స్‌లో చూస్తే ఎలాంటి ట్రైనింగ్ జరుగుతున్నాయో, ఎంత చక్క డూప్లికేషన్ జరుగుతుందో. సో, ఒక హాఫ్ డే వాళ్ళు ఆ టీమ్‌ని కూర్చోబెట్టుకొని ట్రైన్ అప్ చేశారా అంటే లేదండి. ముందు వీళ్ళే అవ్వనప్పుడు ఇంకా ట్రైనింగ్ ఏం చేస్తారు? అంటే మనం నేర్చుకోవాలి, నేర్పాలి, నేర్పే వాళ్ళని తయారు చేయాలి మన బిజినెస్. మనం నేర్చుకోవాలి, ఆచరించాలి. తర్వాత నేర్పాలి.
నేర్పే వాళ్ళని తయారు అది అలవాటైపోతుంది. దీనికేం పెద్ద క్వాలిఫికేషన్లు, డిగ్రీలు, పీజీలు ఉంటే సంతోషం. ఉంటే చాలా ప్లస్. లేకపోయినా నష్టమే లేదు. గ్రహించే తత్వం ఉంటే చాలు. ఓకే. కాబట్టి మీరు కూడా మాట్లాడాలి. స్టెప్ బై స్టెప్ అనేది మనకిక్కడ సిస్టమ్‌లోకొస్తే అందరూ చూడండి, ఇప్పుడు నిన్న అందరూ మాట్లాడారు. యెస్, ఎంత బాగా మాట్లాడారు. యెస్, వెరీ గుడ్. కంగ్రాట్స్. ఇంకా ముందుకెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. ఒక్కొక్కటి నేర్చుకోండి. మాట్లాడండి చక్కగా ఫ్రీగా. మీ భాష మీదే. యెస్, మరి ఇది చేయాల్సిన విధానం. అదేమో చేయకూడని విధానం. అదే విధంగా అగ్రి అసలు నాకు తెలీదండి. ఎంఓఎం మిస్టర్ ఆఫ్ మిలాన్ లేకపోతే హెల్త్ సప్లిమెంట్స్ గురించి నాకు తెలీదని ప్రతిదీ ఇంకెవరినో అడగాలని. 1 బై 1 ఒక్కొక్కటి నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి. ఒకేసారి అన్ని రావు. ఓకే. ముందు ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్ ఒక 20, 30 నేర్చుకున్నాం అనుకోండి సింపుల్ గా మెయిన్ ప్రొడక్ట్స్ అవి హైలైట్ చేసుకుంటూ అవి షేర్ చేస్తా తర్వాత 1 బై 1 నేర్చుకోవచ్చు చక్కగా. అందుకే మీకు సిస్టమాటిక్ గా అన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. మంగళవారం హెల్త్ ట్రైనింగ్, హెల్త్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్ ఉంటది. గురువారం అదర్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్స్ ఉంటాయి మార్నింగ్ టైం ఇలాగే. అలానే బేసిక్ ట్రైనింగ్స్ రెండు రోజులు బేసిక్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. 2 రోజులు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం బిజినెస్ మీద. ఇలా జూమ్ లోనే మళ్ళీ ఓపెన్ మీటింగ్స్. చూడండి ఇంత చక్కగా మనకి మీటింగ్స్ కండక్ట్ చేసి నాలెడ్జ్ ఇస్తుంటే నేర్చుకుంటే మనం ఎవరికైనా చెప్పగలుగుతాం. ఓకే. కాబట్టి అది మనం అటెండ్ అవ్వకపోవటం, ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ సిస్టమ్ లోకి రాకపోవటం. అసలు టర్న్ ఓవర్ రావాలంటే ఏం చేయాలండి? మన టర్న్ ఓవర్ ఇంక్రీజ్ మన కమిషన్ మంచి చెక్ రావాలంటే మంచి పెద్ద టర్న్ ఓవర్, మంచి వ్యాపారం జరగాలి. ఆ టర్న్ ఓవర్ జరగాలంటే ఏం చేయాలి? సో ఒక పక్కేమో ఇప్పుడు 12% అబౌవ్ ఉన్నారు మీరు ఎక్కువ మంది. జాయిన్ అయిన పాత టీం నేమో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇవ్వాలి. ఏం కావాలి? వాళ్ళకి అసలు మంత్లీ ఇన్కమ్ తీసుకోవటం ఎలా? అది రావాలంటే ప్లానింగ్. మొన్న మీకు ఇవన్నీ క్లియర్ గా చెప్పాను. ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? సో ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్ ని తను మనకి సిస్టమ్ లోకి వస్తాడా లేదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఓకే తనకి ఎస్పీ క్వాలిటీస్ ఉన్నాయా, టైం పెట్టగలరా, సో వర్క్ చేయటానికి నేర్చుకోవటానికి అని ఎస్ అయితే తను సెలెక్ట్ చేసుకుని ఒక 6 నెలల్లో ఆ వ్యక్తిని మనం 6x6 3 స్టెప్స్ మనం చక్కగా చేయించడం. ఫస్ట్ 6గురిని ఫామ్ చేయడానికి కావాల్సిన సర్వీస్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి చెప్పాను మీకు. ఫస్ట్ 3గురిని సెలెక్ట్ చేసుకోండి. ఆ 3గురిలో వారం 2 రోజులు టైం వాళ్ళకి ఇవ్వండి. ఒక్కొక్కరికి 2 రోజులు టైం ఇవ్వండి. ఇచ్చి సర్వీస్ ఇచ్చుకుంటా. సో ముందు కాంటాక్ట్ లిస్ట్ ఒక 100 పేర్లు ఉండాలి. ఓకే. సో వాళ్ళలో నుంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకుని ముందు ఈ 10 మందిని కాంటాక్ట్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ ఒక 4 ఇచ్చారు మాట్లాడటానికి. ఎస్, వెళ్ళి వాళ్ళకి షో ద ప్లాన్ చూపించాలి, ప్రొడక్ట్స్ చూపించాలి. ఇలా మనం చేస్తూ వెళ్తే మన అప్లైన్ సహాయంతో, అప్లైన్ సర్వీస్ తో అప్పుడు అర్థం అవుతుంది నేను కూడా ఎలా జాయిన్ చేయాలి అనేది అర్థం అవుతుంది. అది చూపించాలి మన డౌన్లైన్ కి. ఓకే. సో మన ట్రైనింగ్, మన ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి ఎలా డీల్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళు నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళు చేసేలాగా మీరు ప్రోత్సహించాలి. ఇదంతా మనకి కావాల్సిన సబ్జెక్ట్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, పాత టీంతోనేమో బిజినెస్ ప్లానింగ్ చేయించటం, కనీసం వారానికి ఒక్కసారి వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అయ్యేలా చూసుకోవటం. ఓకే. కన్సిస్టెన్సీ ఆఫర్స్ రివ్యూ చేయటం, తను చేసే రెగ్యులర్ గా కమిట్మెంట్ తీసుకోవటం. ఓకే. ఇంకా తెలియనటువంటి ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి అవగాహన కల్పించటం. రైట్. వాళ్ళ తరపున మళ్ళీ కొత్త వారికి బిజినెస్ ప్లాన్ చెప్పేలాగా సర్వీస్ ఇవ్వటం. ఇవేమో పాత టీంలో చేయాలి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మీరు ఎంత చెప్తున్నా వాళ్ళు తీసుకొని వాళ్ళైతే మనం చేయగలిగేది ఏం లేదు. ఓకే. ఇక కొత్త టీం పరంగా మీరు చేయాల్సింది పర్సనల్ గా నెలలో 3-4 జాయినింగ్స్. అంటే అఫ్ కోర్స్ అది ప్రొడక్ట్ జాయినింగ్స్ అవ్వచ్చు. కనీసం ఒక 2 జాయినింగ్స్ అయినా ఇంట్రెస్ట్ గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. మన నెలకి ఒక 2 జాయినింగ్స్ అయినా ఇంట్రెస్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కావాలి. కాబట్టి ఒక 3-4 జాయినింగ్స్ మనం ఐడియల్ చేసుకుంటే అందులో నుంచి ఒక ఇద్దరైనా రైట్ పర్సన్స్ వస్తారు. అలానే పీవీ నాకు 1000 రూపాయలు అవుతుంది, 2000 అవుతుంది అని అఫ్ కోర్స్ జాయినింగ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రోడక్ట్స్ నాలెడ్జ్ ఇచ్చి డెమోస్ చేయటం, తర్వాత షేరింగ్ చేయటం, హోమ్ మీటింగ్స్ చేయటం నేర్పించాం అనుకోండి. ఓకే. ఖచ్చితంగా పీవీ పెంచుకుంటారు మన డౌన్లైన్. మీరందరూ కూడా పీవీ పెంచుకోవాలి. పీవీ పెంచడం అంటే బలవంతంగా కొనొద్దండి. షేరింగ్ చేయటం రెగ్యులర్ గా
సో కాబట్టి ఒక 100 పీవీ చేస్తున్నారు, వెరీ గుడ్, ఇంకొక 100 పీవీ చేయటం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఒక పక్క రిక్రూట్మెంట్, ఒక పక్క పీవీ, అంటే ఒక 200 300 పీవీ చేయటం అలవాటైంది అనుకోండి, రేపు మీకు ఎంతైనా నేను చెయ్యగలను, ఎంత టార్గెట్ అయినా చేయగలను అనే ధీమా వచ్చేస్తుంది, ప్రోడక్ట్స్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి నేర్చుకోవాలి ఇవన్నీ, అంతేగాని ఒక్కసారి అని కాదు. అదే విధంగా ఆఫర్స్ ని చక్కగా యూజ్ చేసుకోవటం. ఇప్పుడు చూడండి, మనకి V20 ఆఫర్ ఇచ్చారు చూసారా? V20 ఆఫర్ తో మరి చక్కగా ఎంత బాగా మరి మంచి మార్చి నాటికి ఒక 3000 పీవీస్ కంప్లీట్ చేస్తే 20,000 రూపాయల విలువైనటువంటి మనకి అవార్డ్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి కదా. ఎంత అద్భుతమైన ఆఫరు! అది వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు మన టోటల్ టీమ్ లో, రైట్? సో కాబట్టి అది ఎవరు చేయగలుగుతారు? ఎవరైతే నేను జాయినింగ్ చేయగలను, నేను పీవీ కూడా చేయగలను అనే గ్రిప్ వచ్చింది అనుకోండి, ఏ ఆఫర్ అయినా వాడుకుంటారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక పర్సన్ విజయం సాధించాలంటే ఆ వ్యక్తికి ఓర్పు ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి, నేను గెలవాలి అనేటువంటిదే మైండ్ లో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవాలి, నాకు రిజల్ట్ అంతగా రాలేదా ఇంకొంచెం పట్టుదలగా చేయాలి, వచ్చిందా ఇంకా బాగా చేయాలి, వచ్చినా చేయాలి, రాకపోయినా చేయాలి. ఎందుకంటే చూడండి, ఒక 1 year కమిట్మెంట్ ఫస్ట్ మనం తీసుకున్నది. ప్రతి ఒక్కరు 1 year కమిట్మెంట్, బయట ఏమి సాధించట్ల 1 year లో. కాబట్టి ముందు పక్కకి వెళ్ళకూడదు, నాకు రిజల్ట్ అంతగా రాలేదనో, లేకపోతే నేను డిసప్పాయింట్ అయ్యానో. నో నో. సో అది మనకి జనరల్ లైఫ్ లోనే ఉంటాయి, ఇంట్లోనే ఏదో చిన్న చిన్న చికాకులు వస్తుంటాయి, బయట వస్తుంటాయి, అయినంత మాత్రాన సో మనం బయటికి వెళ్ళిపోతామా ఏంటి? సేమ్ వెస్టేజ్ లో మనకి ఏం లేదండి, మీరు సిస్టమ్ లో ఉంటే మీకు ఈజీ అయిపోతాయి అనేది మొన్న అటెండ్ అయిన వాళ్ళకి అర్థమైంది, అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు కూడా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మంచి విషయం, నేను చాలా మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నాను, ఇంకా ఇవ్వబోతున్నాము మన సిస్టమ్ నుంచి. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు సిస్టమ్ లోకి వచ్చేవాళ్ళు, నో డౌట్. నేను రాసిస్తానని చెప్పాను, మీకు 100% హామీ ఇచ్చాను, ఫాలో ద సిస్టమ్, మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది అని. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. సో ఇకపోతే మనకి ఇది అర్థం చేసుకోండి, చూడండి ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారనే విషయం అర్థం చేసుకోండి. నెట్వర్క్ మార్కెటర్ యొక్క 4 దశలు ఉంటాయండి. సో మీరు ఇది ఎవరికైనా చెప్పొచ్చు. వాణి మేడం కొంచెం మ్యూట్ చేసుకోండి, సంథింగ్ ఎవరో వాయిస్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో నెట్వర్క్ మార్కెటర్ యొక్క 4 ముఖ్య దశలు ఏంటి? 4 ముఖ్య దశలు ఇదనమాట. ఇది కెరియర్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్రొడక్ట్ సేల్ కాదు, జాయినింగ్లు కాదు, ఏదో ఖాళీ టైంలో చేసుకునేది కాదు. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీ. మనం ఒక మంచి అద్భుతమైన భవిష్యత్తుని, కెరియర్ ని పొందేటువంటి అవకాశం. అందులో వెస్టేజ్ ఇక తిరుగులేని కంపెనీ కాబట్టి. ఓకే, కాబట్టి ఇందులో మీరు అర్థం చేసుకోవాలి, ఒక 4 దశలు ఉంటాయి. 4 దశలు ఉంటాయి మనకి. ఫస్ట్ మొదటి దశ స్టేజ్ 1, ప్రారంభంలో ఉత్సాహం, ఫుల్ ఎక్సైట్మెంట్, చాలా అబ్బా, ఎందుకంటే కొత్తగా చూసి ఉండొచ్చు, లేకపోతే వెస్టేజ్ ఇంత సక్సెస్ ఉందా అని తెలియకపోవచ్చు ఇంత ముందు. సో ఎవరో చెప్పారు కానీ ఇంత తెలియదు నాకు అంటారు. సో అలా నేను సక్సెస్ చూసి అబ్బా ఇంత మంది అచీవ్ అయ్యారా, ఆ మీటింగ్కి వచ్చి ఎగ్జైట్ అవుతారు, చాలా ఉత్సాహంగా 2-3 నెలలు చాలా ఉత్సాహంగా ఉంటది. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టే డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి, కొంతమంది నెగిటివ్ మాట్లాడతారు, అనుకున్న రిజల్ట్ రాకపోద్ది, దాంతో నిరాశ వస్తుంది, కొంతమంది నెగిటివ్స్ కూడా చెప్తారు, దాంతో మనకి ఇది అవ్వదేమో అనే భావన వస్తుంది అనమాట ఎక్కువ మందికి. ఓకే, దాంతో ఏం చేస్తారు, అయితే క్విట్ అయిపోతారు, లేదంటే వేరే కంపెనీలోకి వెళ్తారు. కొంతమంది అట్రాక్ట్ చేస్తారు, నీకు ఈ కంపెనీ కాదు, ఈ కంపెనీ అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది నీకు, అక్కడ మీకు డబ్బులు రావు, ఇక్కడ వస్తాయి, లేకపోతే అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉందని అట్రాక్ట్ చేస్తారు, దాంతో ఏం చేస్తారు, జంప్ అవుతారు. ఓకే, అక్కడ మనం నిలబడి ఉండటం, నేర్చుకుని గ్రిప్ సాధించటం అనేది కీలకం. అదే చెప్తాను తర్వాత పాయింట్ లో. ఇక ఎవరైతే కాదు నాకు వెస్టేజ్ నచ్చింది, దీన్ని మించిన కంపెనీ లేదని అర్థమైంది, ఓకే నాకు సక్సెస్ వస్తుంది, నేను కొంచెం ఈ స్టేజ్ దాటాలి, ఆ గ్రిప్ తీసుకోవాలని పట్టుదలగా సిస్టమ్ లో ఉండి మెంటర్ ని కలుసుకుని గైడెన్స్ తీసుకుని కనుక పట్టుదలగా చేస్తే, ఓకే ఆ విజయం కోసం పోరాటం చేస్తే 4వ స్టేజీ, ఇక 5వ స్టేజీలోకి అంటే ఫైనల్ గా సక్సెస్ లోకి వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి నిజంగా ₹1,00,000 సంపాదించడం ఎంత ఈజీనా. ఇక 1,00,000కి వచ్చిన తర్వాత వ్యక్తి ఎట్లుంటుందో తెలుసా,
నేను 2 లక్షలు తీయాలి, 3 లక్షలు తీయాలి, 5 లక్షలు తీయాలి. ఇక పెద్ద పెద్ద ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అంతకుముందేమో అమ్మో ఇది కష్టమేమో అనే భావన ఉన్నటువంటి వ్యక్తులు ఆ సక్సెస్ వే పట్టుకున్న తర్వాత దీనంత సులువు ఇంకోటి లేదు అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇవి మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ మనం ఎక్సైట్మెంట్ గా తీసుకుని ఓకే ఏదో కొంచెం నెగటివ్స్ వచ్చినాయి అని డిసప్పాయింట్ అయ్యి నిరాశలోకి వెళ్ళి ఓకే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యో లేకపోతే మానేయటం కానీ వేరే దానికి జాయిన్ అవటం కానీ చేస్తే అద్భుతమైనటువంటి లైఫ్ ని కోల్పోతారు. తర్వాత బాధపడిన ఉపయోగం ఉండదు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, అందుకే ఒక 1 year సిస్టమ్ లో నిలబడాలి. ఫస్ట్ 6 months అండి. 6 months మీరు సిస్టమ్ లో రండి. నేను గైడ్ చేస్తున్నా, మన లీడర్స్ కూడా అదే మీకు చెప్తారు. 6 months లో మినిమం 10,000 లీస్ట్ అన్నమాట పార్ట్ టైమ్ గా చేసుకుంటే. మళ్ళీ 1 year లో 25,000, 2 years లో 50,000, 3 years లో 1 lakh. ఇది లీస్ట్. మన టీం అందరు లీడర్స్ అందరూ 1 year 1 lakh టార్గెట్ తీసుకున్నారు. అందులో 50% సక్సెస్ అవనివ్వండి, సూపర్, 50,000. ఓకే 25% సక్సెస్ అయినా 25,000 వస్తుంది. చూడండి, కాబట్టి 1 year కమిట్మెంట్ ఈజ్ ఎ మస్ట్, తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకే చూడండి, ఫస్ట్ స్టేజ్ లో ఏం జరుగుతుంది? బిజినెస్ లో జాయిన్ అయిన వెంటనే చాలా ఉత్సాహంగా ఉంటది. తొందరగా సంపాదించేసుకోవాలి, తొందరగా అచీవ్ చేసేయాలి, నేను టార్గెట్ టైటిల్లోకి వెళ్ళిపోవాలని ఎగ్జైట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఎలాంటి డౌట్ ఉండదు, ఉత్సాహంగా చాలా స్పీడ్ గా చేస్తుంటారు. ఓకే సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి సక్సెసే కనిపిస్తుంటది. రైట్, ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళ గురించి తెలుసుకుంటారు. సో మీరు ఇప్పుడు తెలుసుకోవాలి, ఇక్కడ ఎగ్జైట్మెంట్ తో వర్క్ చేయొద్దు ఫ్రెండ్స్. కొంతమంది ఎందుకు ఫెయిల్ అయ్యారో చెప్పాను. ఆ ఎగ్జైట్మెంట్ తర్వాత వాళ్ళకి డౌన్ ఫాల్ రావటం వల్ల వాళ్ళు నెగిటివ్ గా తీసుకున్నారు. సో ఈ ఫస్ట్ స్టేజ్ లోనే మనం ఆ ఎగ్జైట్మెంట్ కాకుండా స్టడీ అవ్వాలండి. ఏది కూడా ఆవేశపడితే కాదు, మనం స్థిరంగా చేసుకోవాలి. ఒక కెరీర్ అని చెప్తున్నారు నా అప్లైన్. ఓకే ఒక 3 years లో మంచి లైఫ్ వస్తుంది. 1 year ఫౌండేషన్ వేసుకోవాలి. కాబట్టి నేనేమి డిసప్పాయింట్ అవ్వకూడదు, హడావుడి పడకూడదు అని సక్సెస్ అయిన వ్యక్తులు ఎలా అయ్యారు? రాజేష్ సార్ ఏం చెప్తున్నారు? ఓకే నిజమే కదా, క్యాష్ నేర్చుకోమంటున్నారు కదా. ఎస్, నేను క్యాష్ నేర్చుకోవాలి. నాలెడ్జ్, యాటిట్యూడ్, స్కిల్స్, హ్యాబిట్స్ ఇవి నేర్చుకోవాలి, ఇవి తీసుకోవాలి అనేసి ముందు మనం స్టడీ అవ్వాలి. ఐఎస్ఎస్సి సక్సెస్ పీపుల్ యొక్క సక్సెస్ విధానాన్ని అర్థం చేసుకుని మనం కూడా స్టెప్ బై స్టెప్, ఇప్పుడు నేను మీకు 6 నెలల్లో మినిమం 10,000 లేదా 20,000 సంపాదించడం గురించి ఎలా అనేది చక్కగా చెప్పడం జరుగుతుంది. దాన్ని ఫాలో అయిపోతే 100% వచ్చేస్తుంది. మళ్ళీ 1 year టార్గెట్. ఈ 1 year లో మీరు 1,00,000కి వచ్చారా, 50,000కి వచ్చారా, 25,000-30,000కి వచ్చారా, డెఫినెట్ గా నిలబడతారు. మీకు అవే అర్థం అవుతుంది. రైట్, సో కాబట్టి ఫస్ట్ మనం నిలబడాలి. ఓకే కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు జాబ్ చేసుకుంటున్నారు, ఒక షాప్ బిజినెస్ ఉంది మీకు, రోజుకు 1-2 hours మినిమం 1-2 hours కేటాయించేలాగా రెగ్యులర్ గా ఉండాలి. ఓకే సో కొంతమంది ఏమంటే ఏముంది చేసుకుందాంలే, ఇందులో కండిషన్ ఏముంది, బాస్ లేరు, టైం ఏమో మనకి కంపల్సరీ ఇది చేయాలని రూల్స్ ఏం లేవు కదా అని నెమ్మదిగా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ మొదలు పెట్టరు. ఇది ప్రాబ్లం. లేదండి, స్టార్ట్ నౌ, ఈ రోజే మొదలు పెట్టాలి. ఒక్కరికైనా అంటే ఫస్ట్ మీరు సిస్టమ్ అప్లైన్ కనెక్ట్ చేసుకోండి. ఎస్ అంటే కొత్త వాళ్ళకి ఇలా నేర్పండి. మీరు ఒక లిస్ట్ తయారు చేయండి, లిస్ట్ చేపించండి కూర్చుని. ఎలా అందులో నుంచి కస్టమర్స్ అయ్యే వాళ్ళు ఎవరు, డిస్ట్రిబ్యూటర్ అయ్యే ఛాన్స్ ఎవరు ఉందని 2 లిస్టులు తయారు చేసి ఓకే మీ అప్లైన్ ద్వారా చెప్పించడం అనేది మొదటి నెల చేయాల్సిన పని. మొదటి నెల మీరు చెప్పొద్దు, అప్లైన్ తో చెప్పించండి. అప్లైన్ ఎలా చెప్తున్నారో నేర్చుకోండి. ఓకే సబ్జెక్ట్ నేర్చుకోండి, ఒక 20-30 ప్రోడక్ట్స్ నేర్చుకోండి, ప్లాన్ నేర్చుకోండి. సో అబ్జర్వ్ చేస్తుండండి అప్లైన్ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు. ఒక అప్లైనే కాదు, 2వ అప్లైన్, 3వ అప్లైన్. సో మీటింగ్స్ కి రావటం వల్ల ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నారు, ఇవి నేర్చుకోవాలి మనం. కాబట్టి సో మీరు ఎందుకు జాయిన్ అయ్యారనే అవగాహన ఉండాలి. ఏదో టెంపరీగా నేను వచ్చాను, కొన్ని రాళ్ళేసి చూద్దాము, సక్సెస్ వస్తే సరే, లేదంటే మాత్రం బ్యాక్ వెళ్దాం. నో నేను క్లారిటీగా వచ్చాను, నాకు ఈ ప్లాన్ నచ్చింది, ప్రోడక్ట్స్ నచ్చాయి, సిస్టమ్ నచ్చింది, ఇది మంచి లైఫ్ ఇచ్చే బిజినెస్, ముందు నేను నిలబడాలి. ఓకే సో నాకు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి ఇందులోనే కనిపిస్తున్నాయి.
కాబట్టి నేను ఓకే ముందు నిలబడదాం. సార్ చెప్తున్నారుగా మన అప్లైన్ ఒక 6 months. ఎస్, ఈ 3 నెలలు నేర్చుకున్నాం, 3 నెలలు ప్రాక్టీస్ అవుదాం. 6 నెలల్లో మినిమం సక్సెస్ డెఫినెట్ గా వచ్చి తీరుతానని చెప్పి మీరు కనుక ప్రిపేర్ అయితే ఇక మీకు డౌన్ఫాల్ రాదు, నెగిటివ్ రాదు. ఓకే, ఇది ఈ మెంటాలిటీ మనకుంటే ఇక 100% అనమాట. సో అది లేని వాళ్ళే నిరాశలోకి వెళ్తారు. ఇది నిరాశలు వస్తాయి. అవును, కొన్ని అనుకున్నంత రాదు రిజల్ట్, లేకపోతే కొంతమంది జాయిన్ అయ్యి కూడా మానేస్తుంటారు. వాళ్ళు సీరియస్నెస్ లో ఉండదు వాళ్ళకి. ఇలాంటి రిజల్ట్స్ అవటం వల్ల మనం ఏంటంటే డిసప్పాయింట్ అవుతారు కొంతమంది. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు, నాకు టైం కుదరట్లేదు మీటింగ్ కి రావటం, ఓకే నాకు బిజీగా ఉంటున్నాను, రైట్, ఏదో ఒక రీజన్ చెప్తాం వల్ల మీలో వస్తుంది అనమాట నిరాశ. ఓకే, సో ఇట్లా ఏంట్రా బాబు నేను ఇంత ఇష్టంగా చేస్తున్నా, నాకు అనుకున్న రిజల్ట్ రావట్లేదేంటి అని లోపల వ్యతిరేకత పెరుగుతూ ఉంటది. మనలో కూడా అవ్వదేమో అనే భావన పెరుగుతూ ఉంటది అనమాట. ఓకే, కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మీరు అప్లైన్ కి ప్లగ్ ఇన్ అవ్వాలి. ఏ డిసప్పాయింట్మెంట్ వచ్చినా అప్లైన్ తో షేర్ చేసుకోవాలి, డౌన్ లైన్ తో చెప్పకూడదు, అప్లైన్ తో షేర్ చేసుకోవాలి. ఓకే సార్, నా ఫీలింగ్ ఇది, నాకు ఈ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. సపోజ్ మా తిరుమల గారని ఉన్నారు చూసారా, మన నళిని మేడం అండర్ లో. సో ఇప్పుడు ఈ నెల బ్రాంజ్ అవ్వబోతున్నారు. తను 3 నెలల్లోనే 12% లో ఉన్నారు. ఓకే, తనకు ఒక 2 మంచి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. అయినా తను నాతో ఓపెన్ గా షేర్ చేసుకున్నారు, సార్ నాకు డిసప్పాయింట్మెంట్ వస్తుందండి, ఓకే నాకు ఏదో చేయలేను, నేను లోన్లీ ఫీలింగ్ వస్తుంది నాకు, అది ఎట్లా సార్ అని చక్కగా నాతో ఓపెన్ అయ్యి షేర్ చేసుకోవడం జరిగింది. దానికి తనకి నేను ఆ మైండ్ సెట్ గురించి చెప్పాను. రైట్, మీరు చక్కగా చేస్తున్నారు, డిసప్పాయింట్మెంట్ ఎందుకు అవ్వాలి చెప్పండి. ఓకే, చాలా మందికి సరైన సక్సెస్ రాని వాళ్ళు ఎంతో మంది, వాళ్ళు సరైన విధానం లేకపోవటం వల్ల ఇదే విషయాలు చెప్పి మీరు ఆల్రెడీ సిస్టమ్ లోకి వచ్చారు, మీకు 100% రిజల్ట్ వస్తుంది. మీ అప్లైనే మీకు స్ఫూర్తి నళిని మేడం. ఓకే, కాబట్టి మీరు కూడా డెఫినెట్ సక్సెస్ అవుతారు. అసలు ఆ ఫీలింగ్ రాకండి. అందులో మీరు ఎలాంటి అసోసియేషన్ లోకి వచ్చారు, పవర్ అకాడమీ అంటే ఏంటి, రాజేష్ సార్ ఉన్నారు కదా, మీకు ఇంకేంటి అధైర్యం, ఏం 100% మూవ్ అవ్వండి, ఆ డిసప్పాయింట్మెంట్ రానివ్వద్దు. ఓకే, హ్యాపీగా వర్క్ లోకి వెళ్ళండి. సో నెగిటివ్ ఆలోచించొద్దు, తీసుకోవద్దు, ఆలోచించొద్దు, పాజిటివ్ మైండ్ లో పెట్టుకోండి, నాకు అవుతుంది, నేను సక్సెస్ అవుతాను, ఎస్ 100% అని ఇలా తను ఎంకరేజ్ చేయటం జరిగింది. కాబట్టి మనుషులు మనకు ఉండే ఎమోషన్స్ ఉంటాయండి. కాబట్టి ఇక్కడ మనకి సిస్టమ్ లోకి వస్తే మన ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. రైట్, చాలా మంచి విషయాలు మనం నేర్చుకుంటాం. మనకి రియాక్టివ్ నేచర్ ఉంటది, కోపం వస్తుంది, అసహనం ఉంటది, ఇవన్నీ తగ్గుతా ఉంటాయి అన్నమాట మనకి సిస్టమ్ లోకి రావటం వల్ల. కాబట్టి మీటింగ్స్ ఎంత వాల్యుబుల్లో అందులో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే రైట్, కాబట్టి మనం డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడే సిస్టమ్ లో ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నాకు అనుకున్న రిజల్ట్ రావట్లేదు కదా, అందుకే నేను రాజేష్ సార్ దగ్గరికి వెళ్ళట్లా, నేను మంచి టీం చేసుకున్నాక సార్ దగ్గరికి వెళ్తా, లేకపోతే నేను ఒక అచీవ్మెంట్ చేసుకున్న సార్ దగ్గర కలుస్తా అంటారు. లేదండి, అవి పొందటానికే మెంటర్ ని కలిసి సలహా తీసుకోవాలి. సో మీ అప్లైన్ తో ఎక్కువ టైం ఎప్పుడు ఉండాలో తెలుసా, మీకు డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడే ఉండాలి. హ్యాపీగా ఉన్నప్పుడు అందరం హ్యాపీగా షేర్ చేసుకుంటాం, పార్టీ చేసుకుందాం, లేకపోతే సరదాగా మంచి హుషారుగా ఉంటది. లేదండి, సో ఎక్కడ మీకు అనుకున్న రిజల్ట్ రాలేదు అప్పుడే మీరు సిస్టమ్ కి, మెంటర్ కి, అప్లైన్ కి ఇంకా దగ్గర రావాలి. ఇది మంచి వాల్యుబుల్ పాయింట్. ఓకేనా, రైట్. కాబట్టి మనకి ఏదైనా సరే, సో ఏదైనా సమస్యలు ఇంట్లో నుంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు, సో మిమ్మల్ని బిజినెస్ చేయకుండా ఆపటానికి అవి రీజన్స్ అవ్వకూడదు. ఓకే, కాబట్టి అక్కడే మనం మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి ఆ సమయంలో మీ అనుకున్న వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయరా, అదే ఫీలింగ్ చెప్పాడు తిరుమల గారు, నాకు ఎవరు లేరు, ఎవరు సపోర్ట్ లేదు అనే భావన వస్తా ఉంటదండి అని. లేదు, అదే తీసేయండి. నేను ఎన్ని ట్రైనింగ్స్ చెప్తానండి, దేవుడు మనకి ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేసాడండి, ఎవరు లేకపోవటం ఏంటి, మనకు ఒకళ్ళ సహాయం ఏంటండి, అసలు మీరే 10 మంది చేయాలి. యు ఆర్ ఏ లీడర్. రాజేష్ సార్కి ఉండటానికి అందరికి బంధువులు ఉంటారండి, వాళ్ళు మనకు సహాయం చేయట్లేదని ఫీల్ చెయ్యరండి. మీరు చెయ్యండి ఫ్రెండ్స్, మీరు చెయ్యండి, ఆటోమేటిక్ గా మీకు చేసేవాళ్ళు వస్తారు డెఫినెట్ గా. మనం ఎప్పుడు కూడా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, హెల్ప్ చేసే వ్యక్తిగా ఉండాలి. అది మాట సాయం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతేగాని మిమ్మల్ని మీరు నమ్మితే, దేవుడు నాకు ఈ జన్మిచ్చాడు, నాకు ఇన్ని అవయవాలు మంచిగా ఇచ్చాడు, నాకేం తక్కువ, ఇవాళ ప్రస్తుతం నేను అనుకున్న సక్సెస్ లేకపోవచ్చు, కానీ డెఫినెట్ గా ఉంటా నేను.
నాకు ఎప్పుడు నా లైఫ్ లో డిసప్పాయింట్ అవ్వలేదు తెలుసా. దాని ప్లేస్ లో పౌరుషం వచ్చేది, పట్టుదల వచ్చేది ఎవరన్నా కామెంట్ చేస్తే. అవును, నా రోజు నాకు ఉంటదబ్బా. నా రోజు మా నాన్నగారు ఫీల్ అవుతున్న డేస్ లోనే మా నాన్నగారితోనే చెప్పేవాడిని, నాన్న మీరు ఒక రోజు నా సక్సెస్ చూస్తారు, త్వరలోనే చూస్తారు, ఫీల్ అవ్వద్దు అంటే. ఏంటి నువ్వు ఎప్పటి నుంచి ఇలాగే చెప్తున్నావు? ఉంటది, వాళ్ళకి బాధ ఉంటది. నేను ప్రయత్నిస్తున్నాను అంటే 2, 3 ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, అవి వస్తున్నప్పుడు నువ్వు ఆ మాట చెప్పావు కదా, నువ్వు ఇంజినీర్ అవుతా అన్నావు కదా, అవ్వలేదు కదా. ఓకే, నువ్వేదో పీర్లెస్ అని తిరిగావు కదా, మళ్ళీ మానేసి ఆ ఉన్న బండి కూడా అమ్ముకున్నావు కదా, మరి ఎక్కడ నువ్వు నాకు సక్సెస్ ఇచ్చావు? నిజమే, తప్పులేదు, వాళ్ళు ఫీల్ అవటంలో తప్పులేదు. లేదు నాన్న, నేను సక్సెస్ ఇస్తాను చూడండి అని వన్స్ ఇక వే పట్టుకున్నాను, ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఓకే, అక్కడ పట్టుదల, మన మీద మనకి నమ్మకం, నా మీద నాకే నమ్మకం, మీ మీద మీకే ఉండాలి. ఓకే, కాబట్టి మిత్రులారా, ఈ రెండో ఎప్పుడైతే మీరు డిసప్పాయింట్మెంట్ అవుతారో అక్కడ మీరు క్విట్ అవటం గాని లేకపోతే వేరే దానికి వెళ్ళటం గాని చెయ్యకూడదు. అక్కడే మీరు మెంటల్ గా నిలబడాలి, అప్లైన్ కి కనెక్ట్ అవ్వాలి, సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి. మీ ఫీలింగ్ చక్కగా టైం తీసుకుని మెంటర్ తో షేర్ చేసుకోవాలి. సార్ తో మన టీంలో చాలా మంది అంటారు, నేను చెప్పుకోవటం కాదు, మీరు వినుంటారు సీనియర్స్ అయితే, ఎవరైనా ఒకవేళ అరే మన లైఫ్ వేస్ట్ రా బాబు, చచ్చిపోతే బెటర్ ఏమో అనుకున్న వాళ్ళు కూడా రాజేష్ సార్ తో కూర్చుంటే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు అని చెప్తారు మన టీమ్ లీడర్స్ చాలా మంది. మరి అలాంటి మెంటర్ మీకుంటే మీరెందుకంటే డిసప్పాయింట్ అయ్యేది? ఓకే, రియల్లీ. సో నేను ఆర్డినరీ లైఫ్ నుంచి వచ్చినాడే కదా, ఈరోజు ఇంతమంది ఎలా సక్సెస్ అవుతున్నారు అంటే మన ఆలోచన కరెక్ట్ చేసుకోవటం. మెంటర్ ఏం చేస్తాడో మన ఆలోచనని కరెక్ట్ చేస్తాడు. కాబట్టి తీసుకోండి, మీ సక్సెస్ కోసం చెప్పే మంచి సలహాని తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు, పక్కకి వెళ్ళిపోవద్దు, వేరే దానిలోకి జంప్ అవ్వద్దు. ఓకే, అద్భుతమైనటువంటి లైఫ్ కోల్పోతారు. వెస్టేజ్ అంటే దీన్ని మించిన అవకాశం లేదు ఫ్రెండ్స్. 20 సంవత్సరాల పైన నెట్వర్క్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని, అన్ని కంపెనీల గురించి అవగాహన ఉన్న వ్యక్తిని చెప్తున్నాను, వెస్టేజ్ ఈజ్ ద బెస్ట్ మేనేజ్మెంట్ బాలీ గారు. ఓకే, మన ప్రోడక్ట్స్ ఏంటి, ప్లాన్ ఏంటి, సిస్టమ్ ఏంటి, ఇంతకు మించి బయట లేవండి. ఓకే, ఏ కంపెనీలో ఆ కంపెనీ కొంత సక్సెస్ ఉంటది, వాళ్ళు చెప్తారు మాది ఇట్టా అట్టా సూపర్ అని, అది అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అయ్యామా ఓకే, పడిపోవటమే. రైట్, ఎట్టి పరిస్థితుల్లో మనం క్విట్ అవ్వకూడదు. సో ఏం చేయాలి? విజయం కోసం పోరాటం చేసి ఎస్ మా 100% సార్ మీరు చెప్పండి సార్, నేను చేస్తాను సార్, నేను డిసప్పాయింట్ అవ్వను 100% అని ఇంకొంచెం పట్టుదలగా. నిన్న శ్రీనివాసరావు గారు, రాజేశ్వరి మేడం వస్తే అదే చెప్పాను, మీరు మరింత పట్టుదల తీసుకోండి, మరింత కాంటాక్ట్ చేయండి, ప్లాన్స్ చెప్పండి. ఓకే, సో మంచి వ్యక్తుల్ని నాతో కనెక్ట్ చేయండి. రైట్, మనం కలిసి పనిచేద్దాం, మీరు 80% సక్సెస్ అవుతారు. ఎస్ సార్, డెఫినెట్ గా తీసుకున్నారు. రైట్, కాబట్టి మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో విజయం పొందాలంటే అది కేవలం మీ మీదనే ఆధారపడి ఉంటుంది. మీకు మీరు మాత్రమే విజయాన్ని ఇచ్చుకోగలరు. నాకు అప్లైన్ సపోర్ట్ లేదు సార్, సరిగా నాకు సర్వీస్ ఇవ్వట్లేదు, నో కంప్లైంట్స్, నో నెగటివ్స్ చెప్పుకున్నాం మనం మొన్న. మీ సత్తా ఏంటి తీయండి బయటికి. రైట్, మీలోనే ఉంది ఆ సామర్థ్యం. మన అప్లైన్ ఒకరు కాదు ఒకరు హెల్ప్ చేస్తారు. ఒకవేళ మీరే బలంగా నిర్ణయించుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా పైన ఉన్న అప్లైన్ అయినా హెల్ప్ చేయాలి. ఎవరైనా సరే, నేనే చెప్తా కదా, ఇప్పుడు మన టీంలో మీరు ఎవరైనా సరే, సార్ నాకు నా అప్లైన్స్ లో ఎవరు కూడా అందుబాటులో లేట్ సార్, నాకు తప్పనుంది చేసుకోవాలని అంటే నేనే చేస్తా కదా. అంత సిచ్యువేషన్ మన టీంలో ఎవరికి లేదు. ఓకే, కాబట్టి మీరు పట్టుదలగా నిలబడి సాధించాలి 100%. ఓకేనా, చేయగలరు, మీరందరూ సాధించగలరు. కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎవ్రీ మంత్ ప్లానింగ్ కూడా చెప్పాను. ప్రతి నెల మీ వ్యాపారాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఓకే, ఎప్పటికప్పుడు మనం అనుకోవటం కాదు, ఒక ప్లాన్ గా చేసుకెళ్ళాలి. లాస్ట్ మంత్ అయిపోయింది, ఈ నెల వచ్చేసింది అనుకోండి, సపోజ్ ప్రతి నెల మంత్ క్లోజింగ్, ఇప్పుడు ఈ నెల క్లోజింగ్ ఇప్పుడు, సో మనం మంత్ ఎండింగ్ కి వచ్చేస్తున్నాం. రైట్, ఇంకొక 8-9 డేస్ ఉన్నాయి. రైట్, ఈ 8-9 డేస్ నా టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలి? ఓకే, బ్యాలెన్స్ ఎంత ఉంది నేను అనుకున్న దానికి, ఈ 9 రోజులు ఎలా ఉపయోగించుకోవాలి అని ప్లాన్ చేసుకుని దాని ప్రకారంగా ఎవ్రీ టైం మీ అప్లైన్ తో, మీ సక్సెస్ఫుల్ అప్లైన్ తో కమ్యూనికేట్ చేసుకుంటూ, ప్లానింగ్ తీసుకుంటూ, ఆచరించుకుంటూ వెళ్ళాలి. అందుకే మీకు నేను చక్కగా వీక్లీ టార్గెట్ చెప్తాను. రైట్, మనం 4గా డివైడ్ చేసుకుందాం నెలని, 4 వారాలు, అలాగా ఒక్కొక్క వీక్. అంటే రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది, ఊరికే రాసుకుని ఇంత అని
వర్క్ చేయకుండా ఉండి మొత్తం ఇప్పుడు 20 రోజులు అయిపోయింది, నాకు అందులో సగం కూడా అవ్వలేదు, పావు కూడా అవ్వలేదు అంటే మనం పని చేయలేదని. పని చేయకపోతే ఎందుకు అవుతుందండి? రైట్? సిస్టమ్ ఆచరిస్తే సక్సెస్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్ వర్క్ చేయటం అన్నిటికంటే ఇంపార్టెంట్. రెగ్యులర్ వర్క్ చేస్తూ వీక్లీ టార్గెట్ పెట్టుకుని చేసుకోవాలి. ఓకే, మనం ఇలా ఒక 4 రకాలుగా ప్లాన్ చేసుకోవాలి. సో ఏంటి మన సెల్ఫ్ బిజినెస్ టార్గెట్, నా పర్సనల్ పీవీ ఎంత, నా టీం నుంచి ఎంత రావాలి, ఛానల్ వైజ్ గా మీకు చక్కగా నేను రాపిస్తాను. ఛానల్ 1 ఫస్ట్ పేరు రాసుకోండి. వాళ్ళు లాస్ట్ మంత్ ఎంత చేశారు పీవీ, ఎన్ని రిక్రూట్ చేశారు, ఈ మంత్ వాళ్ళ మీద మీ టార్గెట్ ఏంటి. ఓకే, సో వాళ్ళతో చెప్పిస్తాము. వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్రకారం అవుతుందా లేకపోతే కొంచెం తక్కువ అవుతుందా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అప్లైన్ గా మీకు తెలుస్తుంది. అలా మీరు ఒక్కొక్కరి నుంచి ఎంత రాబట్టాలి ఈ నెల, టోటల్ పీవీ ఎంత, ఓకే, టీమ్ బిజినెస్ ఎంత, దీన్ని రివ్యూ చేసుకుంటా. మంత్లీ రివ్యూ చేసుకోవాలి. నెల మధ్యలో కనీసం ఒక్కసారైనా చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. వీలైతే వీక్లీ కూడా చేసుకుంటా ఉండాలి. ఓకే, సో మీరేం చేస్తున్నారో మీ డౌన్ లైన్ అది చేసేలాగా డూప్లికేషన్, ఎవరు మిమ్మల్ని ఫాలో అవుతున్నారో చూసుకోండి. మీ మాట తీసుకుంటున్నారో వాళ్ళ మీద మీరు వర్క్ ఎక్కువ చేయండి. 80% వర్క్ సిస్టమ్ ని ఫాలో అయ్యే వాళ్ళ మీదే చేయాలి. 80-90% ఫాలో అవ్వని వాళ్ళే అయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకురావాలి. అప్పుడు మిగతా వాళ్ళకి అర్థం అవుతుంది, ఓహో ఇది కదా మనం మిస్ అవుతుంది, ఓకే ఇట్లా వెళ్ళాలి అని. అందుకని ఫస్ట్ మీరు మీ టీంలో ఒక ఇద్దరినైనా తీసుకుని ఆ ఇద్దరిని ఓకే ఒక 10,000 ఎర్నర్స్ చేయాలి అని అనుకుంటే ముందు మీకు 10,000 వస్తాయి. ఓకే, ఎవరో అన్మ్యూట్ అయ్యారు చూడండి. రైట్, ఓకే. కాబట్టి టీమ్ డూప్లికేషన్. రైట్, సో చూడండి ఇట్లా సెల్ఫ్ బిజినెస్ టార్గెట్, సెల్ఫ్ పర్చేస్. రైట్, మీకు అవసరమైన రెగ్యులర్ గా పర్చేస్ చేసుకోవటం. 2వ తారీఖు వస్తే మనం ఆర్డర్ పెట్టేసుకోవాలి. సిఎన్సి కన్సిస్టెన్సీ ఆఫర్. సో డే 1 నేను చేయాలి, చేసేసి గ్రూప్ లో పెట్టేసుకుని మీ గ్రూప్స్ లో మెయిన్ గ్రూప్ లో పెట్టేసి ఎస్ నా బాధ్యత నేను చేసేసాను, ఎస్ ఫస్ట్ డే నేను సిఎన్సి చేశాను, కమాన్ అందరం చేద్దాం అని ఒకరినొకరు ఉత్సాహం చేసుకోవాలి, ప్రేరేపించుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇంకొక 100 పీవీ మళ్ళా నేను సిఎన్సి ఆఫర్ లోపు ఇంకో 100 పీవీ చేసుకుంటా. అలా అలవాటు అవ్వాలి మీరు. 2వ తారీఖు ఒక సిఎన్సి చేస్తే మళ్ళీ 10వ తారీఖు 11, 12కి ఇంకొక సిఎన్సి చేసేలాగా మీరు నేర్చుకోవాలి. బలవంతంగా ఏది చేయొద్దు, నేర్చుకోవాలంటున్నాను. చూడండి, లేదు ఫస్ట్ ఒక 100 కంఫర్ట్ గా చేస్తున్నారా, వెరీ గుడ్, కంటిన్యూ చేయండి. ఓకే, కాబట్టి అది మీరు పీవీ ఎప్పుడు పెంచగలుగుతారు, ప్రొడక్ట్స్ కొనుక్కుని పెట్టుకుంటే అవుతాయా, లేదండి. షేరింగ్ చేయటం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఓకే చేస్తాం. ముఖ్యంగా డైరెక్టర్ అయ్యే వరకు, మీకు ఒక మంచి టీము తయారయ్యే వరకు మీ షేరింగ్ అనేది ఆపొద్దు. రైట్, మీరు లీడర్ అయితే మీకు టీం వస్తే అప్పుడు వాళ్ళకి సర్వీస్ ఇవ్వటం మీద, వాళ్ళని డెవలప్ చేయటం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసుకుంటాం. ఇప్పుడు నేనున్నాను పీవీ మీద, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా నేను పీవీ మీద పెట్టాల్సిన అవసరం ఏముంది. నా 100 పీవీ 200 పీవీ ఎలాగ చేసుకుంటా. మా ఇంట్లో 100 పీవీ, మా సిస్టర్స్ కి నాకున్న కొద్ది సర్కిల్, అంటే నేను షేరింగ్ ఇచ్చేవాళ్ళు ఒక 3-4 అయినా తలో ఒక 1,500 2,000 తీసుకుంటారు. ఓకే, మా అత్తయ్య గారు వాళ్ళకి, మా సిస్టర్స్ కి, మా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు వాళ్ళే తీసేసుకుంటారు, అయిపోద్ది నాకు ఇంకో 100 పీవీ ఈజీగా. కాబట్టి ఒక 200 పీవీ అనేది న్యాచురల్ గానే అయిపోతుందని అలా మనం నేర్చుకోవాలి. రైట్, కాబట్టి షేరింగ్ చేయటము, డెమోస్ చేయటము మీరు ఎప్పుడైతే రెగ్యులర్ గా అలవాటు అవుతారో, చూడండి ఇప్పుడు ఉదాహరణకి మీరు గనక షేరింగ్ చేస్తుంటే, ఉదాహరణకి ఇప్పుడు జగ్గైపేట వెంకట్ గారు ఉన్నారు ఎగ్జాంపుల్. సో షేరింగ్ చక్కగా 400 పీవీ 500 పీవీ చేసేస్తున్నారు. అలా కొంతమంది ఉంటారు. ఓకే, అది ఎట్లా జరుగుతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఉదాహరణకి మీరు హెల్త్ లో ఒక 4 కస్టమర్స్ ని క్రియేట్ చేసుకున్నారు. ఒకళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఒకళ్ళకి షుగర్ ఉంది, ఒకళ్ళకి ఇంకో ప్రాబ్లం ఉంది. వాళ్ళు అట్లా ఒక 1000 మినిమం కదా, ఒక 1000 మినిమం 4 హెల్త్ కస్టమర్స్. ఓకే, ఒక 3 అగ్రి కస్టమర్స్, రైతులు. ఓకే అనుకుందాం. సో ఇంకొక 3 హోమ్ కేర్, పర్సనల్ కేర్. రైట్, అలా ఒక 1000 రూపాయలు షేరింగ్ తీసుకునే ఒక 10 ఫ్యామిలీస్ మీరు సెట్ చేసుకుంటే నెలకి 10,000 అయిపోతుందా? 10,000 అంటే 300 పీవీ అవుతుందా షేరింగ్? అలా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. షేరింగ్ బిజినెస్ చెయ్యాలి. నెగ్లెక్టింగ్ రిటైల్ సేల్స్ అనేది మిస్టేక్. అందులో మనం చేస్తున్న తప్పు. ముందు మైండ్ కి ఏది నాకు కాదు అని చెప్పొద్దు. ఇంత మంచి ప్రొడక్ట్స్ తో
హెల్త్ వస్తుంటే, బ్యూటీ వస్తుంటే, రైతుకు మేలు జరుగుతుంటే, షేరింగ్ చేయకుండా కూర్చుంటే మనం వర్క్ చేస్తున్నట్టా? కదా! కాబట్టి షేరింగ్ నేర్చుకోవాలి. అప్పుడు మీకేంటంటే బిజినెస్ మీద గ్రిప్ వస్తదండి. నేనెంతైనా చేయగలను. 10,000 ప్రొడక్ట్ నా దగ్గరున్న మూవ్ అయిపోద్ది అనే ధీమా ఉంటది. ఫ్యూచర్‌లో మీరే గోల్డ్ అవుతున్నారు, స్టార్ అవుతున్నారు. ఒక 300 పీవీ తగ్గిందండి. మీరు సైడ్ వాల్యూమ్ తగ్గింది. పెట్టేసుకుంటారు. ఎందుకని? నేను చేయగలను గదా! నాకు ప్రొడక్ట్ చాలా మంది ఫ్రెండ్స్ నాకు ప్రొడక్ట్ ఆగదు సార్. నా 10,000 అయినా, 15,000 ప్రొడక్ట్ అయినా మూవ్ అయిపోద్ది. నేను ఆపను అనే అంత ధీమాగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్ క్రియేట్ చేసుకున్నారు. మీరు నెలకి ఫస్ట్‌లో ఒక 10 మంది కస్టమర్ చొప్పున 3 నెలల్లో 10, 10, 10, 30 కస్టమర్స్‌ని మీకు లిస్ట్‌లో తయారు చేసుకున్నారు. షేర్ చేశారు. అందులో ఒక 10 మంది డ్రాప్ అయిన 20 మంది రెగ్యులర్ కస్టమర్స్ అయ్యారు. మీకింక పీవీ ఏంటండి? చిటికలేసి 200, 300 పీవీ చేసారా? కాబట్టి షేరింగ్ అనేది చక్కగా అలవాటు చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ముందు ఎంతసేపు ఉన్నా నా టీమ్‌కి వాళ్ళకి సర్విస్ ఇస్తున్నాను. వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికెళ్తున్నానని డైరెక్ట్ జాయినింగ్స్ మిస్ చేస్తుంటారు సీనియర్స్ కూడా. సెల్ఫ్ జాయినింగ్ మీకు 6 యాక్టివ్ ఛానెల్స్ ఫార్మ్ అయ్యే వరకు మీరు డైరెక్ట్ జాయినింగ్ వదిలిపెట్టకూడదు. ప్లాన్ చెప్పటం, ఫాలో అప్ చేయటం, రిక్రూట్ చేసుకోవటం ఆ ప్రాసెస్‌ని వదిలిపెట్టకూడదు. ఓకేనా? ప్రతి నెల మీ సొంతగా 2, 3 జాయినింగ్స్ అవుతూ ఉండాలి. ఓకే. సో, అదే విధంగా ప్రతి నెల మన బిజినెస్ మినిమమ్ ఇక్కడ 5-10 అన్నారు కాదు. సో, మనం బిగినింగ్‌లో మీరు డబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే లాస్ట్ మంత్ 300 అయినాయి అంటే ఈ నెల 600 అవ్వాలి. లాస్ట్ మంత్ 600 పీవీ అంటే ఈ నెల 1200. కనీసం 50%. కనీసం 50% అంటే లాస్ట్ మంత్ 2000 పీవీ చేశారు బ్రాంచ్ డైరెక్టర్‌గా. ఈ నెల 3000. ఇంకొక 1000 పాయింట్లు పెరగాలి. కనీసం 500 పెరగాలి. 600 పెరగాలి. 2600. ఓకేనా? ఇలా గ్రోత్ ప్లాన్ చేసుకొని వర్క్ చేయాలి. ఓకే. మంత్లీ రివ్యూ చేసుకోవాలి. సో, మీలాగా మీ టీమ్‌లో ఎంతమంది తయారవుతున్నారో మీరు సెలెక్ట్ చేసుకోండి. స్పాన్సరింగ్ చేసుకొని ఎవరికి సీరియస్‌నెస్ ఉంది, ఎవరికి కమిట్మెంట్ ఉందో చూసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళని ఎస్పీ టీమ్ అంటున్నాం మనం. ఆ ఎస్పీ టీమ్ అయ్యే లక్షణాలు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మీకులాగా డూప్లికేట్ చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సేమ్ షేరింగ్ చేయటం. ఓకే. లిస్ట్ తయారు చేసుకొని షేరింగ్ చేయటం, ప్లాన్ చూపించటం, రైట్. ఏ నాలెడ్జ్ అవసరం? 5 సబ్జెక్ట్స్. మీరు 5 సబ్జెక్ట్స్ నేర్చుకుని మీ టీమ్‌కి 5 సబ్జెక్ట్స్ నేర్పించటం. డూప్లికేషన్. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నేర్పండి. అసలు డిసప్పాయింట్‌మెంట్ అనే మాట ఎందుకు? సబ్జెక్ట్ నేర్చుకుందాం. కమ్ ఆన్ కూర్చోండి. మీకు ఎవరు రాలేదు. ఇవాళ మీటింగ్ పిలిసారు ఎవరు రాలేదు. మీరు కూర్చొని నేర్చుకోండి మీ అప్లైన్ దగ్గర. నో ప్రాబ్లమ్ నేను ఫీల్ అవ్వను. నేను ఫీల్ అవ్వను సార్. సో, మీరు సబ్జెక్ట్ ఇవ్వండి సార్. మీ టైం నాకు దొరికింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్లైన్ కూడా. అరే ఏంటి మీరు చెప్పారు గ్యాదరింగ్ చేయలేదని ఏం ఫీల్ అవ్వరండి. నేర్చుకునే తత్వం ఉంటే ఇవాళ కాకపోతే రేపు సక్సెస్ వస్తదనేది తెలుసు నెట్‌వర్క్‌లో ఉన్న అప్లైన్‌కి. ఓకే. కాబట్టి మీ టీమ్‌లో ఎంతమంది ట్రైనింగ్స్‌కొస్తున్నారు? ఎంతమంది సిస్టమ్‌కి కనెక్ట్ అవుతున్నారు? ఓకే. ఓపెన్ మీటింగ్స్‌కి ఎంతమంది వస్తున్నారు? హోమ్ మీటింగ్స్ ఎంతమంది కండక్ట్ చేస్తున్నారు? ఎవరికి వాళ్ళ యాక్టివ్ బేస్ అంటారు దాన్ని. ఎస్పీ టీమ్‌ని డెవలప్ చేయటమే మన టీమ్ టార్గెట్టు. చక్కగా ఆఫర్స్ ఎంతమంది వాడుకుంటున్నారు? సీఎన్సీలు ఎంతమంది ఉన్నారు? లాస్ట్ మంత్ సీఎన్సీ ఎంతమంది చేశారు? ఈ నెల ఎంతమంది చేయాలని ప్రతి నెల మీరు ఇది అంతా ఒక సిస్టమాటిక్‌గా పెట్టుకుంటే, ఇవన్నీ హ్యాబిట్స్ అలవాట్లుగా మార్చేసుకుంటే సక్సెస్ ఒక వేరే లెవెల్‌లో ఉంటదండి. ఓకేనా? సో, కాబట్టి ఒక్కొక్కరు చక్కగా ప్లాన్ చేసుకోండి. 8% లాస్ట్ మంత్ మీ టీమ్‌లో ఒక ముగ్గురయ్యారు. ఈ నెల వాళ్ళతో ఎంత చేపిచ్చాలి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగా. సో, ప్రతి ఒక్కరిని టోటల్ టీమ్ మీ డైరెక్ట్ ఛానెల్స్ ఒక్కొక్క ఛానెల్‌లో ఒక ఎస్పీ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను. తన ద్వారా ఒక నలుగురికి ఇంత మంచి పర్సన్స్ యాడ్ అయ్యేలాగా వర్క్ చేసి 1+4లో ఆ 5గురిని మీరు గైడ్ చేసుకుంటా ఉండాలి. ప్రతి టీమ్ నుంచి ఒక 5గురు. 1+4 అలా అన్నమాట. ఓకే. వాళ్ళు కూడా ఇది నేర్చుకుంటే ఈజీ అయిపోద్దండి. సీఎన్సీ చేసుకోవటం, నెలకి 2, 3 రిక్రూట్ చేసుకోవటం, సిస్టమ్‌లో తెచ్చుకోవటం. వాళ్ళని ఎవరైతే సిన్సియర్‌గా ఉన్నారో వాళ్ళని సిస్టమ్‌లో తెచ్చుకోవటం. ఇదే అండి ఈజీ ప్రాసెస్ అండి. మీరెప్పుడైతే మీరు ఎస్ఎంఎస్ కనెక్ట్ అయ్యి ఉంటారో ఈ ప్రాసెస్ మీకు ఈజీ అయిపోద్ది. సెమినార్స్, మెంటర్, సిస్టమ్ ఈ మూడిటికి మీరు కనెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పేది ఈజీ అయిపోద్ది. ఈ కనెక్ట్ అవ్వని వాళ్ళదే ప్రాబ్లమ్. ఇదే మెయిన్ ప్రాబ్లమ్. అది అర్థమైతే అబ్బా! ఇంత ఈజీనా? చూడండి ఒక నళిని మేడం ఏం చదువుకున్నారు? ఏం బ్యాక్‌గ్రౌండు? చెప్తారు తను. నేను పక్కా మాస్ అండి. నేను ఏదైనా సీరియస్‌గా మొహాన్ని కొట్టేసినట్టు మాట్లాడతాను. కానీ ఈరోజు నేను
ఇంత చక్కగా చేయగలుగుతున్నానంటే సిస్టమ్ కి రాబట్టి, మెంటర్ కనెక్ట్ అవ్వబట్టి, సెమినార్స్ ప్రతి సెమినార్ లో నేను ఉండబట్టి. ఎస్ చూడండి మరి ప్రతి సెమినార్ మీరు చూస్తున్నారా? నల్లి మేడం లేకుండా ఏదైనా సెమినార్ ఉంటుందా? నీలిమ మేడం లేకుండా ఏదైనా సెమినార్ ఉంటుందా? మనకి ఎవరైతే సిస్టమ్ కనెక్ట్ మన శ్రీనివాసరావు గారు, రాజేశ్వరి మేడం లేకుండా సెమినార్స్. ఓకే, సో మరి అంత రైతయుండి సీతారామయ్య గారు ప్రతి మీటింగ్ కి ఎంత ప్రయారిటీ ఇస్తారు? ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రదీప్ గారు, ప్రకాష్ గారు, ప్రతి ఒక్కరు ఎవరైతే సిస్టమ్ లో ఉండటం, మెంటర్ కి కనెక్ట్ అవటం, చెప్పింది ఆచరించటం, ఇలా ఒక 6 నెలలు చేశారా 200% మీ సక్సెస్. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఇది మీరు చక్కగా నేర్చుకుని నేర్పండి, నేర్పే వాళ్ళని తయారు చేయండి. ఇదే మన బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్. డూప్లికేషన్. ఓకే, 100% మీరు సక్సెస్ అవుతారు. ఓకే, మొన్న చక్కగా మీకు క్యాష్ చెప్పాను. ఓకే, ఈ రోజు ఇంకొంచెం దాన్ని క్లారిటీ ఇస్తూ ఇంకా అటెండ్ అవ్వని ఫ్రెండ్స్, ఈ రోజు 60 మంది పైన అటెండ్ అయ్యారు. 64 ఎంతమందో, వెరీ గుడ్. ఈ నంబర్ మనం ఇంకా రైజ్ చేయాలి. మనం టార్గెట్ చేసుకున్నాం. రైట్, నెక్స్ట్ గురువారానికి 100 ఎట్టి పరిస్థితుల్లో కనెక్ట్ చేయాలని మళ్ళీ చెప్తున్నాను. ఎస్, వీలైతే బుధవారం బేసిక్స్, ఇవాళ సోమవారం నా ట్రైనింగ్ కదా, మళ్ళీ బుధవారం మార్నింగ్ కూడా బిజినెస్ ట్రైనింగ్, రేపైతే ప్రొడక్ట్ ట్రైనింగ్. రైట్, రేపు మార్నింగ్ ప్రొడక్ట్ ట్రైనింగ్. సో మరి మన లీడర్స్ రెడీగా ఉన్నారు. విజేత మేడం గాని, ప్రదీప్ సార్ గాని, ప్రకాష్ గారు గాని, ఎవరైతే ప్రోడక్ట్స్ లో నాలెడ్జ్ లాస్ట్ వీక్ మనకి మన సార్ చెప్పారు, సీతారామయ్య సార్ అగ్రి ట్రైనింగ్ 1 చెప్పారు. రేపు 2, రేపు సార్దే అగ్రి ట్రైనింగ్ 2 చెప్తారు. ప్రోడక్ట్స్ చెప్తారు. మొన్న ఇంట్రడక్షన్ పార్ట్ ఎక్కువ చెప్పారు, రేపు ప్రోడక్ట్స్ చెప్తారు. కాబట్టి అందరూ ఈ నంబర్ కంటే ఎక్కువ కనెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు అలా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఈ 60 నంబర్ తగ్గొద్దు. 60 నుంచి 70కి వెళ్ళాలి, 70 నుంచి 80కి వెళ్ళాలి, 100కి వెళ్ళాలి. ఇది మన గ్రోత్ అన్నమాట. 100% చేస్తాం ఫ్రెండ్స్, నన్ను నమ్మండి అంతే, ఇంకా వేరేం లేదు. నేను మిమ్మల్ని రూపాయి పెట్టండి అని చెప్పను, మనసు పెట్టండి అనే చెప్తా. నేర్చుకోండి అంతే, ఆచరించండి. 200% సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు మనకి 6x6 ప్లాన్ ఉంది. రైట్, 3 స్టెప్స్. మీ 6 ముందు 6 ఇన్వాల్వ్ చేసుకోవటం. రైట్, మీరు ప్లస్ 6 7. అది కొత్త వాళ్ళకి ఈజీగా జాయిన్ అవటం కోసం, ఇన్వాల్వ్ అవటం కోసం 60 PV చెప్తున్నాం. 2000 కదా, 2000 వాడిన వాళ్ళు ఎవరు అసలు? అందుకని అది ఈజీగా ఉండటం కోసం. బట్ 100 PV CNC మనం అలవాటు చేసుకున్నాం అందరం. ప్లాన్ చెప్పేప్పుడు 60 PV, కానీ ఆచరించేప్పుడు 100 PV. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కుదరదు అనుకోండి, ఒకవేళ మరీ మీరు టైట్ 60 PV చేసుకోండి, ప్రాబ్లం లేదు, చేయొద్దనట్లా. కానీ నేర్చుకోండి, వర్క్ నేర్చుకోండి, షేరింగ్ నేర్చుకుంటే మీకు 100 PV మ్యాటర్ కాదు. డబ్బులు లేవండి అందుకే 100 PV, నో, అది కరెక్ట్ కాదు. మీరు బిజినెస్ మైండ్ లోకి రావాలి, కస్టమర్ మైండ్ లో ఉండొద్దు. డిస్ట్రిబ్యూటర్ అంటే బిజినెస్ మ్యాన్. మీరు షేర్ చేయటం అనే మైండ్ అలవాటు చేసుకోవాలి. కానీ నేను డబ్బులు లేవండి అందుకే నేను PV పెట్టలేదు అంటే మనకు బిజినెస్ మైండ్ లోకి రాలేదు. కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నడకపోతే 2-3 వేలైనా రొటేషన్ చేయకపోతే మనం బిజినెస్ మ్యాన్ ఎలా అవుతామండి? ₹1,00,000 లేకుండా ఎవరైనా బిజినెస్ మొదలు పెడతారా బయట షాపులు? మరి మనకు కనీసం 2-3 వేలు లేకుండా మనం బిజినెస్ ఎలా డెవలప్ చేస్తాం? అవి అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ మనీ లేకపోవటం వల్ల నేను PV పెట్టలేదు, మనీ లేకపోవటం వల్ల నేను ఫీల్డ్కి వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చున్నాననే స్టేజ్ కరెక్ట్ కాదు. మీరెంత టైట్ లో ఉన్నా, ఎస్ నేను అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను. వీలైతే ఒక 5,000 10,000 రెడీ చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటూ వెళ్ళండి. వెస్టేజ్ కోసం వేస్ట్ గా ఖర్చు పెట్టొద్దు. చూడండి, ఒక 6 నెలలు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఎగ్జాంపుల్. 6 నెలలు నెలకు 2,000 ఖర్చు పెట్టుకుంటున్నారు అనుకుందాం ఫ్రెండ్స్. 2,000 ఖర్చు పెట్టుకుంటున్నారు. 6 రోజులు 12,000. 6వ నెల కల్లా 12,000 ఇన్కమ్కి వెళ్ళారు. 4,000 PV, 12,000 ఇన్కమ్. ఇంకేం అప్పుడేంటి చెప్పండి? 12,000 ఇన్కమ్ లోకి వెళ్ళాక నెలకు 2,000 ఖర్చు అవుతున్నాయి అనుకోండి, 10,000 మిగులుతాయి కదా. రైట్, ఇలా నేర్చుకోవాలి. రేపు 20,000 25,000కి వెళ్తారు. మహా అయితే 2-3 వేలు ఖర్చు పెట్టుకుంటారు. 50,000కి వెళ్తారు. 3-4 వేలు ఖర్చు పెట్టుకుంటారు. నెలకి 1,00,000కి వెళ్తారు. ఇంకా ఖర్చు పెట్టేది ఏంటి? మీ డౌన్లైన్ తయారైపోతారు బ్రహ్మాండంగా. మీకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ అలవాటైపోద్ది. కాబట్టి ఇదంతా మీరు నేర్చుకుంటారు. కాబట్టి ఫాలో ద సిస్టమ్. ఓకేనా ఫ్రెండ్స్? డెఫినెట్ గా మీ అందరూ మంచి సక్సెస్ వస్తారు, నమ్మండి. 2024 మందే. SMS టీం నుంచి మోర్ అచీవర్స్ రాబోతున్నారు, అసలైన అచీవర్స్ రాబోతున్నారు. రైట్, IPLs కూడా కాబోతున్నారు ఇయర్ ఎండింగ్ నాటికి. కాబట్టి బలంగా నమ్మి ముందుకెళ్లాలని కోరుకుంటూ, రైట్, ఈ రోజు నేను భాను మేడం అండ్ టీమ్ కి
తను గత 4-5 రోజులుగా రాజమండ్రిలో ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చక్కగా అక్కడ గ్రౌండ్ వర్క్ చేసి రెడీ చేస్తున్నారు. సో నేను రాజలక్ష్మి మేడం సో మేము వెళ్తున్నాం సర్వీస్ ఇవ్వడానికి ఈ రోజు రాజమండ్రి. ఓకే, సో చూడండి భాను మేడం చక్కగా ఇన్వాల్వ్ అయ్యి, అదండి ఒక హౌస్ వైఫ్, అమ్మో మీటింగ్ రావడం నాకు కుదరదండి, నాకు ఇంట్లో పనులు ఉన్నాయి, 3 పిల్లలు చూసుకోవాలి, మా సార్ని చూసుకోవాలని మరి ఎంతో హడావుడిగా మరి ఇంటి దగ్గర బిజీగా ఉండేటువంటి పర్సన్, ఎస్ నేను కూడా సిస్టమ్ లోకి వస్తాను సార్ అని రాజలక్ష్మి మేడం ఎలా వస్తున్నారో తను కూడా రెడీ అవుతున్నారు. రైట్, సో మరి తను ప్రాణం అంతా ఇక్కడే ఉంది, మొన్న మీటింగ్ నేను మిస్ అవుతున్నానని, కానీ అక్కడ బ్రహ్మాండమైన వర్క్ చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కరండి మెంటర్ కి కనెక్ట్ అయితే వచ్చేస్తాయి, ఆ ఇంట్రెస్ట్ ఆ తపన వచ్చేస్తుంది అనమాట. ఎందుకు నమ్మకం వస్తుంది, నేను చేయగలను, నేను సాధించగలనని. కాబట్టి కనెక్ట్ టు ద మెంటర్. నిన్న మంచి వర్క్ చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. వీరయ్య గారు, లక్ష్మీ తిరుపతమ్మ గారు వాళ్ళు పట్టుదలగా, నీలిమ మేడం, సతీష్ గారు వాళ్ళ టీంలో చాలా తపంతో చేస్తున్నారు. మరి చూడండి ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చి మంచి ఉత్సాహం వచ్చి, ఎందుకు ఇంత మంచి లైఫ్ ఉంది కదా అని, ఎంత బ్యాక్గ్రౌండ్ లో పెద్ద చదువు లేకపోయినా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మరి ఇష్టంగా ఉన్న వాళ్ళకి ఏది అడ్డు కాదండి. నిన్న మంచి హోమ్ మీటింగ్ చేశారు, కంగ్రాచులేషన్స్. మరి వీరయ్య గారు, లక్ష్మీ తిరుపతమ్మ గారు, పూజ, ఎస్ మరి మంచి టీము. నాకు అలా చూసినప్పుడు అబ్బా ఇలాంటి వాళ్ళు నాకు ఇస్తే బ్రహ్మాండంగా ఉంటది కదా అనుకుంటా అనమాట. మీరు గ్యాదర్ చేసుకుని సో నన్ను కరెక్ట్ గా ఉపయోగించుకుంటే నేను బెస్ట్ గా యూజ్ అవుతాను. డెఫినెట్ గా నేను మీకు సర్వీస్ లో ఎప్పుడు రెడీగా ఉంటాను, ఎవరికైనా ఏ టీం కైనా. కాబట్టి మీరు మంచి పర్సన్స్ అంటే ఇంట్రెస్ట్ గా వినటానికి సిద్ధపరచడం మీ డ్యూటీ. ఇక మిగతాది నేను చూసుకుంటాను. తర్వాత మీ వర్క్ నేర్పుతాను, ఎలా చేయాలి, మీరు కూడా ఎలా ఇన్వాల్వ్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలని. కాబట్టి నేర్చుకోండి ఫ్రెండ్స్, ఈజీగా ఎవరైనా సక్సెస్ అవుతాం. కంగ్రాచులేషన్స్ అండి నీలిమ మేడం అండ్ టీమ్. అండ్ అదే విధంగా నిన్న వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చక్కని వర్క్ చేస్తున్నారు అందరూ, కంగ్రాచులేషన్స్. రైట్, నిన్న వీక్లీ మీటింగ్ అటెండ్ అయిన ఫ్రెండ్స్ కి కంగ్రాచులేషన్స్. కమాన్ కీప్ ఇట్ అప్, కంటిన్యూ చేద్దాం, మన సక్సెస్ అయితే తీరుదాం. అందరికి పేరు పేరున శుభాకాంక్షలు. విష్ యూ వెల్, ఆల్ ద వెరీ బెస్ట్. బ్యాక్ టు మై హోస్ట్ ప్రదీప్ గారు. సూపర్ సార్, గ్రేట్ సార్, సూపర్ ట్రైనింగ్. ఈ రోజు నిజంగా ఐ ఓపెనర్ ట్రైనింగ్. 100% సార్ ఏదైతే మనకి రాజేష్ సార్ ఇచ్చున్నారో ఈ ట్రైనింగ్ ని ప్రతి పాయింట్ ను కూడా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక సక్సెస్ఫుల్ ఐపీఎల్ గా ఎదిగే వరకు కూడా మనం ఇవి ఎట్లా ఓవర్కమ్ చేయాలి, మనకు వచ్చినటువంటి ఆ అడ్డంకులు అవరంతులను ఎలా ఓవర్కమ్ చేయాలి, ఒక సక్సెస్ఫుల్ లీడర్ ఎలా బిల్డ్ అవ్వాలి, ఒక టీం ఎలా బిల్డ్ చేయాలి, ప్రతి పాయింట్లు కూడా ఎక్కడ కూడా ప్రతి స్లైడ్ లోనూ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన పాయింట్స్, డెవలప్ చేస్తున్న పాయింట్స్, 100% సక్సెస్ కావాల్సినవి చాలా అద్భుతంగా డిజైన్ చేసి అచ్చు తెలుగులో చూడముచ్చటగా మరి రాజేష్ సార్ వాయిస్ తో ఆ ప్రెజెంటేషన్ వింటే ఎంత హార్ట్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా మనం ఆచరిద్దాం వెంటనే దీన్ని. సో యాక్సెప్ట్ అండ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ సో అనేది మనం తీసుకుందాం ఇక్కడి నుంచి కూడాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మై మెంటర్ గురు శ్రీ రాజేష్ కల్పాల సార్.